జమ్మూ కాశ్మీర్లో శాంతి పూర్తిగా పునరుద్ధరించబడిందా? ఇదే పెద్ద క్వశ్చన్. జూన్ 9వ తారీఖు మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత 4-5 రోజులుగా ఆపకుండా జమ్మూలో టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి. ఈ అటాక్స్ రియాజీ, కతువా, దొడా ఈ జిల్లాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఇవి కూడా జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి. గత 2 దశాబ్దాలుగా చూసుకుంటే గత 20-25 సంవత్సరాల్లో జమ్మూ చాలా పీస్ఫుల్ రీజన్ అంటారు. కాశ్మీర్ వ్యాలీలో ఎక్కువ జరుగుతాయి. కానీ గత 2-3 సంవత్సరాలుగా ఎక్కువ అటాక్స్ జమ్మూలో జరుగుతున్నాయి. ఈ మధ్య అయితే బాగా పెరిగిపోయినాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటి? రీసెంట్గా పిలిగ్రిమ్స్ కొంతమంది వైష్ణోదేవికి వెళ్తున్నారు. ఆ బస్ మీద అటాక్ జరిగింది. చాలామంది చనిపోయారు. సిఆర్పిఎఫ్ జవాన్ కూడా చనిపోయారు. గత 3-4 రోజులుగా జమ్మూలో మరణాలు చూస్తే బాధ కలుగుతుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది మనకు తెలుసు. ఆగస్ట్ 5, 2019 ఆర్టికల్ 370 అబాలిష్ చేశాం. జమ్మూ కాశ్మీర్కి స్పెషల్ స్టేటస్ తీసేసి జమ్మూ కాశ్మీర్ని ఒక 2 యూనియన్ టెరిటరీస్గా చేసామన్నమాట. జమ్మూ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఇంకొకటి. అయితే యూనియన్ టెరిటరీస్గా చేసిన తర్వాత అక్కడ అంతకుముందు పర్మనెంట్ రెసిడెంట్స్ మాత్రమే, ఎవరైతే శాశ్వతంగా నివాసం ఉంటారో వాళ్ళకి మాత్రమే అక్కడ ఉద్యోగాలు, వాళ్ళకు మాత్రమే అక్కడ ఆస్తులు కొనుక్కునే హక్కు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు భారతదేశంలో ఎవరైనా వెళ్ళి అక్కడ ప్రాపర్టీకి పర్చేజ్ చేయొచ్చు, అక్కడ యాక్టివిటీస్ చేయొచ్చు అనమాట. లోకల్గా పీపుల్కి ఆ విషయం అంతగా నచ్చట్లేదు. రెండో అంశం, జమ్మూ కాశ్మీర్ ఆర్టికల్ 370 అబాలిష్ చేసిన తర్వాత ఇంతవరకు ఎలక్షన్స్ జరగలేదు. ఫస్ట్ ఎలక్షన్స్ ఈ సెప్టెంబర్లో జరగబోతున్నాయి, సెప్టెంబర్ లోపు జరగబోతున్నాయి. అయితే మిలిటెంట్స్కి అక్కడ ఎలక్షన్స్ ఆపే ఉద్దేశం ఉందా? ఆ ఉద్దేశంతోనే భయపెట్టడానికి ఇదంతా చేస్తున్నారా? ఈ టెర్రర్ అటాక్స్ అందుకే జరుగుతున్నాయా? మూడో అంశం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కొత్తగా కనిపెట్టిన అంశం హైబ్రిడ్ మిలిటెన్సీ. హైబ్రిడ్ మిలిటెంట్స్ తయారయ్యారంట. ఎవరి హైబ్రిడ్ మిలిటెంట్స్? చూడటానికి రోజు వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటుంటారు, అంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ ప్రొఫెషనో చేసుకుంటుంటారు. కానీ అవసరమైనప్పుడు వాళ్ళే మిలిటెంట్స్గా ఉంటారనమాట. ఇదే కొత్తగా అర్థం కాదు, బయటకు అర్థం కాదు. ఇన్నోసెంట్ పీస్ఫుల్ సివిలియన్స్ లాగా బయటకు పనిచేస్తుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. సడన్గా అవసరమైనప్పుడు మిలిటెంట్ అటాక్స్ చేసే విధంగా వాళ్ళు తయారవుతున్నారంట. ఇది కూడా కొత్తగా అక్కడ వస్తుందన్నమాట. ఇంకొక విషయం, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చెప్తుందంటే గత 5 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్లో పీస్ని రిస్టోర్ చేశామని చెప్పి. ఇదంతా అబద్ధం. జమ్మూ కాశ్మీర్ ఇంకా మా కంట్రోల్లో ఉంది అని చెప్పుకోవడానికి ఇదంతా చేస్తున్నారా? ఇవన్నీ క్వశ్చన్స్ అనమాట. అయితే ఈ టెర్రర్ అటాక్స్లో చాలా టెర్రర్ అటాక్స్ లాస్ట్ 3-4 డేస్గా జరిగిన అటాక్స్లో ఏ టెర్రరిస్ట్ గ్రూప్ చేసిందనే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. కొన్ని అటాక్స్లో మాత్రం లష్కర్-ఈ తైబా వాళ్ళ హస్తం ఉన్నట్టు అంటున్నారు. ఓవరాల్గా పాకిస్తాన్ బేస్డ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయని కూడా చాలామంది నిపుణులు చెప్తున్నారు. ఇక్కడ కాశ్మీర్ వ్యాలీ వదిలేసి వీళ్ళు జమ్మూలో ఎందుకు చేస్తున్నారు? ఇది కూడా ఇంకో క్వశ్చన్ అనమాట. కాశ్మీర్ వ్యాలీలో ఎక్కువ జరుగుతాయి ఇంతకుముందు, కానీ ఇప్పుడు జమ్మూ కంపారిటివ్గా పీస్ఫుల్ ప్రాంతం అనమాట. కానీ జమ్మూలో ఎందుకు జరుగుతున్నాయి అంటే కాశ్మీర్ వ్యాలీలో ఆర్మీ గ్రిప్ చాలా స్ట్రాంగ్ ఉందంట, టైట్ సెక్యూరిటీ ఉంది. జమ్మూలో సెక్యూరిటీ కాస్త తక్కువగానే ఉంది. దాంతోపాటు జమ్మూ టెర్రైన్ అనేది చాలా కాంప్లెక్స్ అనమాట. అక్కడ అన్ని విధాల సెక్యూరిటీ కష్టం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చాలామంది ఇన్ఫిల్ట్రేటర్స్ పెరిగిపోయారంట. చాలామంది భారతదేశంలోకి వచ్చేస్తున్నారంట. వీళ్ళల్లో ఎవరైనా అమాయకుల్లాగా వచ్చి నార్మల్గా అక్కడ సెటిల్ అయ్యి ఈ టెర్రర్ అటాక్స్ చేస్తున్నారా? టెర్రరిస్టులు చాలామంది జమ్మూ కాశ్మీర్లో ఉన్నారు, వీళ్ళు ఇంకా కొనసాగించే అవకాశం ఉందని కూడా నిపుణులు అంటున్నారు. ప్రపంచంలో కొన్ని గొడవలను ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం. అంటే అవి ఎంతకీ తెగవన్నమాట. నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఇజ్రాయెల్, పాలస్తీనా, అలానే కాశ్మీర్ ఇష్యూ. ఈ కాశ్మీర్ ఇష్యూని సెటిల్ చేయకపోతే ఇది చాలా పెద్ద సమస్య అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇంకో కారణం కూడా అయి ఉండొచ్చు అనమాట. రీసెంట్గా ఎలక్ట్ అయిన ప్రభుత్వం ముందే చెప్పింది, మేము మళ్ళీ ఎలక్ట్ అయితే పీఓకేని మళ్ళీ మేము రిస్టోర్ చేసుకుంటాం, మళ్ళా మా ఆధీనంలోకి తెచ్చుకుంటాం అని చెప్పి. అందుకు వీళ్ళు ఇలా రెస్పాండ్ అవుతున్నారా? ఏది ఏమైనప్పటికీ మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి జమ్మూలో టెర్రర్ అటాక్స్ కంటిన్యూస్గా అవుతున్నాయి. ఇది చాలా తీవ్రమైన సమస్య. ఇంకా టెర్రరిస్టులు ఉన్నారని కూడా అనుకుంటున్నారు. టెర్రరిజం అనేది ప్రపంచంలో ప్రతి దేశం ఫేస్ చేస్తున్న అంశం. రీసెంట్గా మనం చూసాం, రష్యాలో కూడా మాస్కో థియేటర్ అటాక్స్ అయినాయి. అయితే 1996లోనే భారతదేశం CCIT ఇంట్రడ్యూస్ చేసింది యుఎన్లో, కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం. ఇంతవరకు టెర్రరిజం మీద ప్రపంచంలో అన్ని దేశాలు కలిపి ఒక సంపూర్ణమైన ఒక కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ చేయలేదు. ప్రతి దేశం ఈ టెర్రరిస్టుల బారిన పడుతూనే ఉంది, కానీ ఒక సమగ్రమైన కన్వెన్షన్ ఇంకా రాలేదు. అసలు టెర్రరిస్ట్ అనే దానికి డెఫినేషన్ మీదే దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదనమాట. సో ఇమీడియట్గా ఈ అంశాన్ని మనం చర్చించుకోవాలి. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో మనం అనుకుంటున్నాం పూర్తి స్థాయిలో రిస్టోర్ అయిపోయిందని, కానీ
ఇప్పుడు గమనిస్తే మాత్రం చాలా హైబ్రిడ్ మిలిటెంట్స్ స్లీపర్ సెల్స్ యాక్టివ్గా ఉన్నాయని అర్థమవుతుందన్నమాట. సో ఈ దిశగా మనం ఇక్కడ డిఫెన్స్ మీద, ఆర్మీ మీద, సెక్యూరిటీ మీద ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంది, ఇంకా పెంచాల్సి ఉంది. ఎందుకంటే మన దేశంలో జమ్మూ కాశ్మీర్ శాంతియుతంగా ఉండటం భారతదేశానికి ఎంతో అవసరం. అక్కడ యూత్ మెయిన్ స్ట్రీమ్లో పార్టిసిపేట్ చేయడం ఇంకా అవసరం. దాంతోపాటు అక్కడ అభివృద్ధి కూడా జరగాల్సిన అవసరం ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా జరగాలంటే డిఫెన్స్ అక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, సెక్యూరిటీ స్ట్రాంగ్గా ఉండాలి. దానిపైన ఇప్పుడు ఖర్చు పెట్టినా తప్పులేదన్నమాట. చాలామంది డిఫెన్స్కి మనం పెట్టే ఖర్చు వైట్ ఎలిఫెంట్ అంటూ ఉంటారు, అనవసరంగా డిఫెన్స్కి ఎక్కువ ఖర్చు పెడుతున్నాను. కానీ దేశ భద్రత కంటే, దేశ సార్వభౌమాధికారం కంటే ఏది ముఖ్యం కాదు.